అనసూయ భరతమాతకి కొత్త మొగుడిని ఎత్తుకుతున్నారంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంతకు ముందు బ్రిటిష్ వాడు ఉండేనంట, ఇప్పుడు కొత్త మొగుడిని ఎత్తుకుతారంట. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఇన్నో కదా, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? ఎస్ఎఫ్ఐ వాళ్ళు నువ్వు ఏదైతే సపోర్ట్ చేస్తున్నావు కాక్రోచ్ పార్టీ, దాంట్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ వీళ్ళు. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. ఇంకా ఏఐఎస్ఏ వాళ్ళు కూడా మొత్తం సేమ్ బ్యాచ్. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. మనం పుట్టిన నేలని తల్లిగా భావించి భరతమాత అని పిలుచుకుంటాం. ఇది భారత సంస్కృతి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. భరత మాత అయితే భరత పిత ఎవడు? అసలు భరతమాతకి మొగుడున్నాడా? డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి అని అడిగే చెత్త సంస్కృతి వాళ్ళది. బుద్ధుందా నీకు? ఇట్లాంటి మొగాలని సపోర్ట్ చేస్తావా నువ్వు? ఇద్దరు పిల్లల తల్లివి కదా నువ్వు, మరి నీకు భరతమాతను అవమానిస్తుంటే సమ్మగుందా? ఎంత దిగజారిపోయావో చూసుకో, సిగ్గుండాలా? వాళ్ళని ఎందుకమ్మా వెనకేసుకొస్తున్నావు మరి? అది నీకెందుకు? మాకు 30 ఉంటాయి, నువ్వు మధ్యలో దూరాకు. మీ బతుకులు చెడా బతుకుల. సోనం వాంగ్చు అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. ఆ దీక్ష ఎందుకోసం చేస్తుండో అసలు మాట్లాడతలే. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా, మాట్లాడు ప్లీజ్. మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నావు నువ్వు అని కొంతమంది పేడ్ బ్యాచ్ కమెంట్ల మీద కమెంట్లు పెడతా ఉన్నారు. టీచర్లు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. సరే మాట్లాడుకుందాం, ఇంకెందుకు. తన ఎన్జిఓతో పాటు చాలా మంది ఎన్జిఓలను బతికించుకునేటందుకు చేస్తున్నాడు. ప్రపంచంలోని ఎంత నికృష్టుడు కూడా ఉండడరా, శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. సరే, నీట్ పేపర్ కోసము, స్టూడెంట్ ఆత్మహత్యల కోసమే హంగర్ స్ట్రైక్ జరుగుతుంది, ఇంత కథ జరుగుతుంది అని మీరంటే, మరి ఆ స్టేజ్ మీద సీతారాముల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? భరతమాతకి మొగుడిని ఎత్తికే టాపిక్ ఎందుకు వస్తుంది? పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా అయిపోగా. నిజంగా వెళ్ళవు కదా. సరే, సోనం వాంగ్చు గురించే మాట్లాడదాం. అయినా కూడా వీడు అన్న మాట ఏంది? రాముడు సీతని మార్కెట్లో అమ్మకానికి పెట్టిండంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. से राम निकले जो सीता को रावण से छुड़ा के लाए, मगर घर नहीं ले गए, बड़ी बाजार में बिकने के लिए रख दिया. తన ఎన్జిఓ పేరు మీద కోట్లు సేవ చేస్తా అని తీసుకొని మింగి కూసున్నాడు. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది కదా, మరి ఏ చెప్పుతో కొట్టాలి ఇప్పుడు? ఈడ ఈ దేశంలో అనుకుంటా రాముణ్ణి తిట్టాలి, ఆడ పాకిస్తాన్ లా, చైనాలా, బంగ్లాదేశ్ లా కమ్ములు పత్రబాబు చెప్ప ఆడ పోయి వాళ్ళ లీడర్లని గట్టిగా వాటేసుకోవాలి. ఏ చెప్పుతో కొట్టాలి? ఉత్తి పాకిస్తాన్ పోవుడే కాదు, పాకిస్తాన్ ఏజెంట్లతోని ఈయన దోస్తుకి మంచి సంబంధాలు ఉన్నాయంట. ఎంతకి తెగించారా? ఆ కేసు కూడా నడుస్తుంది ఈయన మీద. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. మీదికెళ్ళి ఈయన పాకిస్తాన్ పోయి వచ్చిన తర్వాతనే పహల్గామ్ అటాక్ అయింది. ఇక దానికి ఈయనకి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తేలలేదు. కానీ ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. సోనం ఎత్తుకపోయినరు, సోనం ఎత్తుకపోయినా కూడా సోనం బెడ్ను మాత్రం ఎత్తుకపోలేరు మీరు అని చెప్పేసి ఆ బెడ్ మీద ఇప్పుడు అభిజిత్ గారు కూర్చున్నాడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. వీడికేమో సమోసాలు కచోరీలు లేకపోతేనేమో పొద్దు గడవదు. దీక్ష మధ్యలో స్టార్ హోటల్ కి పోయి రిఫ్రెష్ అయి రావాలి. అంటే అది కేజ్రీవాల్ చెంపదెబ్బ తిన్నాడు, వీడు చెంపదెబ్బ తిన్నాడు. కేజ్రీవాల్ ఏడ్చిండు, వీడు ఏడ్చిండు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కేజ్రీవాల్ మీద ఇంకు పడ్డది, వీని మీద కూడా ఇంకు పడ్డది. ఉంటది ఊర్లో ఎంత ఎదవలం మేము, చాలా పెద్ద ఎదవలం అండి. నేను నంబర్ 1 ఎదవా, నేను నంబర్ 2 ఎదవా. అరే ఆ స్క్రిప్ట్ రైటర్ నన్ను మార్చుకోండిరా,
అని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? సోనం వాంచు క్యాంపెయినింగ్ కోసం మరి ఒక్కొక్క కమెంట్ కి 5 రూపాయలు ఇస్తున్నారో 10 రూపాయలు ఇస్తున్నారో తెలియదు కానీ 90% ఫేక్ ఐడీలే 4 కమెంట్లు పెడతారు మళ్ళీ మీకు. చూడండి. అది ఫేక్. ఆ 90% లో కూడా మాక్సిమం 2 కమ్యూనిటీల నుంచే ఉన్నాయి ఆ కమెంట్స్ అన్ని కూడా. మరి వాళ్ళ ప్రార్థనా మందిరాలలో ఏమైనా చెప్పి పెట్టిస్తున్నారో తెలియదు. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా